తెలియదు కానీ నాకు నేనుగా వీడియోలు సంపాదించుకునింది అక్కడ ఇద్దరు పిల్లల దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా, ఆ కార్లో ఉన్న సిమ్ కార్డ్స్ డేటా ప్రకారం పూర్తి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది మీ కొడుకు తప్పు కాదు, మీరు తప్పు చేశారు. మీరు చేసిన పాపం నీ బిడ్డకు పోతోంది. మీరు అధికార దాహంతో ఈ చిన్న వయసులో ఆ పిల్లోడికి అన్నీ నేర్పించి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మేము నటించడానికి 13 ఓటింగ్ అయితే 14 ఇన్సిడెంట్ జరిగింది. మేము నటిస్తే మాకు వచ్చేదేందో, రాత్రికి రాత్రి ఏమైనా బ్యాలెట్ పేపర్లు మారిపోతాయా, ఈవీఎంలు మారిపోతాయా? రీజన్ ఏంది? మా మీద హత్యాయత్నం చేసి మేము నటించి ప్రజల్లో మన్నన పొందేదానికి మాకు ఓట్లు మళ్ళీ ఏమైనా పడతాయా? 13 అయిపోయింది కదా పోలింగ్. 13 పోలింగ్ రోజు మీరు ఓడిపోతారని క్లియర్ డేటా మీకు అందబట్టే నాని గారిని అంతమొందించాలనుకున్నారు. మీ పాపాల్ని, ఆ పిల్లోడికి అధికార దాహాన్ని అలవాటు చేసి పూర్తిగా పిల్లోడు నాని గారిని అంతమొందించాలనుకునే ప్లాన్ చేశాడు. దానికి సంబంధించినంత వరకు మీకు ఈ వీడియో ప్లే చేయాలి. ఇది ఒక్క వీడియో మాత్రమే. మోహిత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్, నాని గారి హత్యాయత్నంలో ఎంత పాత్ర ఉందనే దానికి ఒక్క వీడియో మాత్రమే ఇది. ఇంకా 22 వీడియో క్లిప్పింగ్స్ మా ఆధీనంలో ఉన్నాయి. పోలీసుల దగ్గర ఎంత ఉందో మాకు తెలియదు. చుట్టుతల అన్ని షాపులు ఎక్కడున్నా వీడియోలు పట్టుకొని వచ్చాం మేము. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చేయనియండి. అక్కడ చూపించు. అతను ఎంతసేపు కార్ అక్కడ ఉంది, ఎంతమందితో మాట్లాడుతున్నాడు, మీరు దీన్ని జూమ్ చేయాలి, ప్రపంచానికి దీన్ని చూపాలి. అతను 2 రోజులుగా ఎందుకు పిచ్చాడైపోతున్నాడు అంటే, కొడుకుకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నారు, మెమో ఇచ్చారు. అటాక్ చేసిన వాళ్లతో అతని కార్ దగ్గర గోడ దగ్గర నిలబడుకొని టైమింగ్ చూడొచ్చు, డేట్ చూడొచ్చు, ఎంతసేపు మంతనాలు చేస్తూ ఉన్నాడో చూడొచ్చు. క్లియర్గా అది చూడండి ఒకసారి. మీరు అన్ని ఇక్కడ జూమ్ చేయండి. జూమ్ చేశారా? చూడండి. ఈ కార్నర్లో అందరితో మంతనాలు చేస్తున్నాడు, దిశానిర్దేశం చేస్తున్నాడు. టైమింగ్ చూడండి, డేట్ చూడండి. ఇంకా మీకు క్లియర్ ఫేస్లు అన్నీ. ఇతను ఇంకా ఎంత దిగజారితే మనం అన్ని వీడియోలు బయటకి ఇస్తాం. అయిందా? నాని గారు అయిపోయారా, ఉన్నారా అని ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజే చెప్పాను. అక్కడ పొర్రపాటున నాని గారు మిస్ అయితే ఇంకో గ్యాంగ్ లోపల ఉంది, ఆ రుజువు కూడా ఉంది. ఇతని ఫోన్ నెంబర్స్ మొత్తం లింకులు ఉన్నాయి. ఆ గ్యాంగ్ ఫొటోస్ కూడా ఉంది. ఆ సమయంలో ఆ గ్యాంగ్ అదే స్క్రూట్నీ స్ట్రాంగ్ రూమ్ ముందు నుంచి ఏ దారిలో తప్పించుకున్నారన్న వీడియో కూడా ఉంది. సో నేను చెవన్నకు చెప్తున్నది, మీరు దిగజారుడు రాజకీయాలు చేసుకుంటూ పోతే మా వాల్యూ పెరుగుతూ పోతుంది. మేము రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి వీడియోలు బయట పెడితే మీకు కాదు, మీరు అన్నీ అనుభవించారు. మీకు రాజకీయం ఉన్నా లేకపోయినా ఊడినా ఒకటే.
మీ బిడ్డలు చిన్న పిల్లలు, వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పడేస్తుండవు. నిన్న నోటికొచ్చింది మీరు మాట్లాడుతున్నారు. ఇంకొక్కసారి శ్రీమతి నాని అని కానీ నా పేరు తీసిన, నా కోడలు పేరు తీసిన, ఖచ్చితంగా మీకు మర్యాదగా ఉండదని నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను. ఇన్ని పాపాలు చేసి అవహేళన చేస్తూ పదే పదే పని పాట లేకుండా ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తున్నా మీకు. మీరు ఏం చేయాలి ఇప్పుడు? రాజకీయంగా మీరు ఏం చేయాలి? ప్రశ్నించాలి. రైట్. ఎప్పుడు? నెల రోజులు కాలేదు మేము అధికారాన్ని ఎక్కి. నాని గారు ఒకవైపు డెవలప్మెంట్ అని దూసుకుపోతున్నారు. మీకు 5 సంవత్సరాలు ఇచ్చి ఒకరికి న్యాయం చేయలేదు. నెల రోజులు కాకముందే స్టేట్ గవర్నమెంట్నే బడా చైర్మన్ పోస్టులు ఏది ఈకముందే వాళ్ళే ఇంకా డిస్కషన్లో ఉండంగానే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. ఏం మీకు అది? ఓపిక పట్టాలి. పిచ్చి ముదిరిపోతుంది మీకు. మతి స్థిమితం తప్పకండి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మేము ఓపికగా ఉంటాం. ఈ రోజుతో నేను కానీ నాని గారు కానీ ఇలా మీ పిచ్చి వాగుళ్ళకి వచ్చి మేము ప్రెస్ మీట్ ఇంకా పెట్టాం. నేను వచ్చింది కూడా ఇది తెరదించడానికే. ఇంకొకసారి పిచ్చివాగుడు మీరు వాగితే అన్న వాళ్ళందరూ వస్తారేమో, రానియండి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, ఎవరు ప్రెస్ మీట్ అన్నా రావాలి. మేమైతే దీని గురించి ఏ రకంగా స్పందించాం? ఇది ఆఖరున తెరదించడానికి వచ్చా. ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎవరిని కొడుతున్నారు? ఏం జరిగింది? రెచ్చగొట్టి కొట్టించుకోవాలన్నా? నిన్న నానిగారు అన్నట్టు మీ జోలికి మేము రామస్లా. ఏటు తిరగాలో స్వేచ్ఛగా తిరగండి. మేము కొట్టించాలి అంటే మొదటి వారంలోనే జరిగిపోయి ఉంటాయి. మేము ఎవరి జోలికి రాలేదు. మేమై పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించాం. చంద్రగిరిలో కావచ్చు, ఎర్రవారిపాలెం ఇన్సిడెంట్ జరిగిన అంటే నేనే ఎస్పీ గారికి చేశాను. అన్న అర్జెంట్గా వెళ్ళండి, 2 కుటుంబాలని కాపాడుకోండి అంటే చంద్రగిరిలో పోలీసులను కూడా పెట్టాం. ఇంటి ముందర, 1-2 ఇళ్ల ముందర. మీరు గ్రౌండ్కు దిగాలి. చీప్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయడానికి మేము రాలేదు. మేము రాజకీయం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ సమయం చాలా అమూల్యమైనది. నేను నాని గారు మొత్తం అంతా డెవలప్మెంట్ పైన దృష్టి పెడతాం. మీరు మమ్మల్ని ఢీకొట్టాలి అంటే ప్రజల్లోకి పోండి. నేను వారం రోజుల తర్వాత నుంచి ముందే చెప్పేస్తాను మీకు. ఇంకా ఇది బాగా 2 చెవులు పెట్టి వినండి చివరన. మీరు నాని గారి కంటే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ నేను తిరిగాను, ఎక్కువ కష్టాలను చూశాను. అందరికీ నేను మాట ఇచ్చాను. నీళ్లు, లైట్లు, డ్రైనేజీలు, ఇళ్ళు, దౌర్జన్యాలు, అందరికీ నేను అండగా ఉంటానని మాట ఇచ్చా. భూ కబ్జాలు, ఇంకొకటి రెవెన్యూ పరంగా అండ్ లీగల్గా, అడ్మినిస్ట్రేషన్ పరంగా నాని గారు చూసుకుంటారు. కానీ మీరు నన్ను షాడో ఎమ్మెల్యే అన్నా, ఇంకొక ఎమ్మెల్యే అన్నా, ప్రాక్సీ ఎమ్మెల్యే అన్నా ముందే మీకు ప్రిపేర్ చేస్తున్నా. నాని గారి కంటే ఎక్కువ నెక్స్ట్ మంత్ నుంచి నేను విస్తృతంగా తిరగబోతున్నా నియోజకవర్గంలో. అండ్ రాష్ట్రానికి చంద్రగిరికి సంబంధించినంత వరకు పులివర్తి నాని గారు ఎమ్మెల్యే, మా చెవిరెడ్డన్నకు సంబంధించినంత వరకు శ్రీమతి నాని అంటే పులివర్తి సుధారెడ్డి అనే నేను చంద్రగిరి ఎమ్మెల్యే. నేను తిరుగుతాను. నేను మాట ఇచ్చిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తూ పోతాను. మీ పేపర్లో మీరు నా పైన బాక్సులు కట్టి రాసిన నో యూస్. నాకు పవర్, పదవి, ప్రోటోకాల్ అవసరంలే. విస్తృతంగా పర్యటిస్తాను నేను. సో ఇంకొకసారి ఇలాంటివన్నీ మానుకొని మమ్మల్ని ప్రశ్నించండి. ఏం ప్రశ్నించాలా? 4 డిగ్రీలు ఉన్న నేను 5 సంవత్సరాలు బస్సులు తెప్పించిపోయాను అని 10th క్లాస్ పాస్ అయి నువ్వెట్ట బస్సులు తెప్పించినావు అని ప్రశ్నించు. సమాధానం చెప్తాం. కాబట్టి ఓవర్ యాక్షన్ వద్దన్న. అవమానించేది, ఇన్సల్ట్ చేసేది మాకంటే బాగా తెలుసు. మీకంటే మాకు ఇంకా బాగా తెలుసు. మేము చిల్లర రాజకీయాలు చేయడానికి రాలే. మీరు కంటిన్యూ చేయాలా? యు గో అహెడ్. మాకు టైం చాలా వాల్యుబుల్. 2 అజెండా. 1 డెవలప్మెంట్, 2 నా భర్త మీద హత్యాయత్నం చేసిందా వాళ్ళని శిక్షించేంత వరకు నేను ఒక భార్యగా, మహిళగా నేను పోరాటం చేస్తానని ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకందరికీ కూడా సీరియస్గా నా మనసులో ఉన్న బాధని చెప్తున్నా. మళ్ళీ అవహేళన చేసే కొద్దీ నేను తిరగబడతా. తప్పు చేశారు, తప్పు అయిందని ఒప్పుకోండి. ఆవేశంలో తప్పు చేసినామని చెప్పండి. అసలు మీ కొడుకు జోలికి మేము పోనేలే. ఏ 37 అని నిన్న మీరు చెప్తే, ఈరోజు పొద్దున్న చెప్తే చూసాం.
మేము పెట్టమని చెప్పలా, మాకు అనవసరం, మీ పని మీరు చేసుకుపోండి అని చెప్పాం. అసలు 164 ఎక్కడ అని ఎన్నోసార్లు అడిగాం, చెప్పలేదు. రైట్, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాం. సో ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజుతో నేను కావచ్చు, నానిగారు కావచ్చు, ఇలా వచ్చి ప్రెస్ మీట్లు ఇవ్వడము, అతను మతి స్థిమితం తప్పి మాట్లాడే వాటికి, ఎందుకంటే అదే 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 చెప్తున్నాడు అతను. మీకు ఎప్పుడో 14 అండ్ మీకు 2024కి నేనేదో సిఐడికి లెటర్ రాసినాను అన్నారు. నో, 2014 చేర్చండి, 2019 కూడా చేర్చండి. అందులో మేము పోరాటం చేస్తుండేది 2019-14 నుంచి చేస్తున్నాం. మీరు అందరినీ దానిలో 2014-19 రాయండి. ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడే నేను చెప్పా, తప్పు చేసిన వాడు ఈ రోజు కాకపోతే రేపు కావచ్చు, ఎల్లుండి కాకపోతే దొరుకుతాడని చెప్పా. ఎస్, దొరుకుతారు, సస్పెండ్ అవుతారు. మీరు వర్రీ కావద్దు. మీకు మీరే లెటర్ రాసుకొనేసి నేను ఎంక్వైరీ చేయమన్నా అంటే ఎలాగొస్తుంది, రాయండి. 24గా దయచేసి ఇంకొక లెటర్ రాయండి. 2014 ఓటర్ లిస్ట్ చెక్ చేయాలి, 2019 చెక్ చేయాలి, 2024 కూడా చెక్ చేయాలి. ఆ లెటర్ రాయండి. సో ఇక్కడ అన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగచ్చు. అతని రోజు రోజుకి ఏదేదో చెప్తుంటాడు. అండ్ మెయిన్గా నేను కూడా రాసుకోవాల్సి వచ్చిందేమో, ఎందుకంటే మామూలుగా డగడమా మాట్లాడిస్తాను నేను. రైట్, నాయకుడు, ప్రజాస్వామ్యం, నాయకుడు లక్షణాలు, రాజకీయాలు అనేటువంటి భాషలు ఇచ్చారు. నాకొక్కసారి మన చంద్రగిరి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ తీరు జరిగింది, ఎవరు ఎన్నుకోబడ్డారు, ఎవరు నామినేషన్స్ వేశారు, ఏ నామినేషన్స్ ఎందుకు చించివేయబడ్డాయి, మొత్తం మీ వాళ్ళే ఎందుకు ఎన్నుకోబడ్డారు అనే డీటెయిల్స్ నాకు ఒకసారి ఇస్తే, నాయకుడు లక్షణాలు ఏంది, ప్రజాస్వామ్యం ఏంది, రాజకీయం అంటే ఏందని నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను. అండ్ నెక్స్ట్ టైం మీరు ఇలా ఊరికే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కల్లోకి వచ్చింది అనకుండా పేపర్స్ తీసుకురండి. లేదు ఒక డిబేట్ రండి, ఇక్కడ కూర్చోండి అన్న, నేను మిమ్మల్ని ఏం చెయ్యా, మీరు కూర్చోండి, మేము కూర్చుంటాం, మేము హత్యలు సమ్మెట్లు ఎత్తుకొచ్చి ఏం కొట్టం, మీరు అడగండి నేను చెప్తా, నేను అడుగుతా మీరు చెప్పండి. పిచ్చి పిచ్చి మాటలు రోజు ఎందుకు టైం పాస్, అదే చెప్పడం మీకు పని పాటలే, ఎందుకంటే అక్కడ ఇక్కడ మొత్తంగా లేరు. సో ఇదే పని మీకు, యూ క్యారీ ఆన్ అన్న, యూ క్యారీ ఆన్. వీ హ్యావ్ రెస్పాన్సిబుల్ జాబ్ టు డూ. మేము ఒక సర్వీస్ చేయాలి, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాం, అండ్ విల్ క్యారీ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి అందరికీ మీరు ఏదైనా అడగదలుచుకుంటే ఖచ్చితంగా అడగచ్చు. మేము ఆరోపణలు ఈరోజు చేయలేదు కదా, మేము ఎప్పటి నుంచో చేసినప్పుడు అప్పుడే ఇచ్చేసేయాలి. మేము ఆర్టీఐ కట్టాం, డేట్లో నానిగారు కూడా చెప్తూ వచ్చారు. ఆ రోజు అడిగినప్పుడు ఆ రోజే లెక్కలు ఇవ్వాల్సింది. ఈరోజు ఎందుకు అప్పుడే లెక్కలు ఇవ్వాలి కదా. ఓట్ల గురించి నేను అప్పుడే ఫైట్ చేసేటప్పుడు పిచ్చిదాని లెక్క ఫైట్ చేశాను. మీరందరూ నన్ను నానిగారిని పిచ్చోని చూసినట్టు చూశారు. అప్పుడు చెప్పాల్సింది, అప్పుడు రాయాల్సింది. ఇప్పుడు అందుకని 2014, 2019 కూడా చేర్చుకోమని నా మనవి. ఊరికే లెటర్, ఊరికే టైంపాస్ లెటర్ కాదు, ప్రొడక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా. ఎందుకంటే వెన్ ఎవర్ వీ స్పీక్ వీ కమ్ విత్ ఎవిడెన్స్, వెన్ ఎవర్ వీ బ్లేమ్ ఆర్ ఎనీ అలిగేషన్, ఏ అలిగేషన్ ఉన్నా వీ కమ్ అప్ విత్ ప్రూఫ్. గాలి మాటలు ఏ రోజు చెప్పాలా, రేపు కూడా చెప్పం. అతనికి ఇచ్చే నా సలహా, గాలి మాటలు వద్దు, మా వాళ్ళకి పదవులు ఇచ్చుకునేది అవన్నీ మేము చూసుకుంటాం. మీరు 5 సంవత్సరాలు ఫెయిల్ అయినారు, మేము ఒక్క నెల కూడా కాకముందే తొందర. ఓపిక పట్టన్నా, ఓపిక ఉండు, అన్నీ జరుగుతాయి, ఓపిక ఉండండి. పూర్తి స్థాయిలో పిచ్చోళ్ళై పిల్లల్ని తప్పుదారి పట్టించొద్దు. ఇంకొక్కసారి మా కుటుంబం పేరు, నా కోడల పేరు, నా పేరు మర్యాదగానే ఉండదు మీకు తీస్తే మాత్రం. నానిగారిగా రాజకీయంగా మాట్లాడుకో. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అర్థం తెలుసా అన్న, మీకు తెలుసా? మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే దాన్ని అంటారు. రాజకీయంగా మేము ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అర్థం తెలుసా మీకు? మా కోడల గురించి, నా గురించి, నా పేర్లు, బాబు పేర్లు, దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్. మా పేర్లు నీకెందుకు? రాజకీయంగా నానిగారు, మీరు పదే పదే నానిగారు చంద్రగిరి ఎమ్మెల్యే, దాన్ని మీరు మైండ్కి ఎక్కించుకోవాలి. సుధారెడ్డి కాదు. సో మా పేర్లు జపించడం, ఎంతసేపు మమ్మల్ని ఎక్కిరించుకోవడం,
ఒక 52 వయసు ఉండే మీరు పత్రికలు వాళ్ళని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక బిగ్ స్క్రీన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి నన్ను అవహేళన చేస్తే మీరు ఆడవాళ్ళకు మర్యాద ఇచ్చేది అదే కదా ఆ బిడ్డలకు నేర్పించిండేది. ఆ పిల్లోడు నన్ను నోరు వారేసుకోండేది ఆ రోజు స్క్రూటినీ దగ్గర. మర్యాద నేర్చుకోండి, బిడ్డలకి నేర్పించండి దయచేసి. అండ్ ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి రాజకీయంలో, చంద్రగిరి చరిత్రలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్ని తీసుకురాకండి. మీరు హత్యాయత్నానికి పూనుకొని మొన్న ఎలక్షన్ 13వ తారీఖు 14వ తారీఖు చేసింది క్షమించరాని తప్పు. మళ్ళీ 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 అవే మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే పనులు చేయకండి. అండ్ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించండి. అతను ఒక స్ట్రాటజిక్గా పని పాట లేదు కాబట్టి లేనిపోని అలిగేషన్స్ చేస్తూ ఏం చేయాలి అలిగేషన్స్ చేస్తే? అవును, ముఖ్యంగా నిన్న చెప్పారు డాడీ డాడీ మమ్మీ మమ్మీ అని. ఎస్ అన్న, శాంక్షన్ చేసింది రోడ్డు బాగాలేదని వీడియో పెట్టింది మేము, శాంక్షన్ అర్జెంటుగా ఎలక్షన్ వారం ముందు శాంక్షన్ చేసింది మీరు. కానీ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఆ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవాలా? మీరు స్టార్ట్ చేసి ఎందుకు కంప్లీట్ చేయలేదు ఆ రోడ్డు, రాయలచెరువు రోడ్డు? కమిషన్ అడిగినారు, అతను ఈలేనన్నాడు, ఆపేశాడు. మేము కమిషన్ అవసరం లేదు, ఫస్ట్ పోయి రోడ్డు వేయండి అని చెప్పాము, కంప్లీట్ అయింది. అది నాయకుడు అంటే.